Okay, now next question అండి. So the number of all positive integral solutions of this xyz is equal to ఎంత అండి 30. దీని యొక్క నంబర్ ఆఫ్ ఆల్ ద సొల్యూషన్స్ చూడండి. ఈ 13 ఫామ్ చేయాలంటే XYZలో ఎట్లా ఉండొచ్చు. ముందు లెట్ us స్టార్ట్ విత్ 1 అండి. 1 into 30 ఉండొచ్చు కదా, ఉండొచ్చు. తర్వాత 1 into 2 into 15 ఓకేనా, రైట్. అలాగే 1 into 3 into 10, అలాగే 1 into 5 into 6. ఇక 1తో ఏమి రావు చూసుకోండి. ఇక 1తో ఏమి రావండి, ఇక వచ్చే ఛాన్సే లేదు 1తో. అయితే 2తో ఏమన్నా వస్తాయా అంటే ఇదిగోండి 2 into 3 into 5. ఇంకా 2తో ఏమి రావు చూసుకోండి. అలాగే 3తో కూడా ఆల్రెడీ వచ్చేసే అయిపోయినాయి, అన్నీ వచ్చేసినాయి అండి. అంటే 5 కాదు, కాకపోతే ఇదిగోండి XYZలు కదా, X1 Y1 Z1 అవ్వచ్చు, లేదా X30 Y1 అలా అవ్వచ్చు, ఎట్లా ఎన్నైనా అవ్వచ్చు. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని ఫామ్ అవుతాయి, ఆ మూడిట్లో నుంచి ఆ వాల్యూస్ని 3 ఉన్నాయి కదా, ఆ మూడిటికి అరేంజ్ చేయాలి మనం. ఎన్ని రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు పెర్మిటేషన్స్ అనుకోండి. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, ఇవి 3 ఉన్నాయి కదా, 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 సేమ్ అంటే 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే అవర్ ఆన్సర్ ఇస్ హౌ మచ్ అండి, 3. రైట్, ఇది చూద్దాం చూడండి. ఈ 3 డిఫరెంట్. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 3 ఫ్యాక్ట్ 6. మరి ఈ 3 డిఫరెంట్ కదా, మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ అగైన్ 6. మళ్ళీ ఇవి డిఫరెంటే కదండి, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. అలాగే ఫైనల్గా ఇవి కూడా డిఫరెంట్ కదా, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. సో టోటల్ ఇంత 27. సో దానికి పాసిబుల్ సొల్యూషన్స్ ఎన్నండి, 27 సొల్యూషన్స్. ఓకే, నోట్ చేసుకో.